కొలువు తీరిన తాత్కాలిక ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వ సలహాదారుగా యూనస్ అయితే ఇది ఎక్కడ వచ్చింది? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను అడ్డుకోవాలి. అమెరికా చట్టసభ సభ్యులు రోకన్నా రాధాకృష్ణమూర్తి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. వందలాది మంది ఇండ్లు, వేలాది మంది ఇండ్లు లూటీ చేసిరు. విద్యార్థి ఉద్యమాలే అయితే, దేశంలో విద్యార్థి ఉద్యమాలు అయితే లూటీలు చేసిరేంది? వాళ్ళెవరు? షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ నివాసము. షేక్ హసీనా సొంత ఇల్లు కావదు. పోనీ సొంత ఇల్లు అయినా సరే, ఒకవేళ వాడు రిజర్వేషన్ల కోసమే పోరాటం చేసినట్టయితే లూటీలు చేసిరేంది? లూటీ ఎట్లా చేస్తాడు? పోనీ షేక్ హసీనా మీద కోపంతో ఆమె ఒక్క ఇల్లే లూటీ అయిందా? అనేక మంది క్రికెటర్లు, అక్కడ ఉండేటువంటి షేక్ హసీనా మద్దతుదారులు, వాళ్ళందరూ హత్య గావించిన వాళ్ళందరూ కూడా అవామీ లీగ్ కార్యకర్తలే కదా. కాబట్టి ఇది కేవలం విద్యార్థి ఉద్యమాలు కావు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. దాని వెనుక కుట్ర ఉన్నది. విద్యార్థి ఉద్యమాలు అయితే అదే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల ఇల్లు ఎందుకు లూటీ చేసిరు? ఎందుకు గుళ్ళని గులగొట్టిరు? ఎందుకు గుళ్ళను తగలబెట్టిరు? ఎందుకు విగ్రహాలు గులగొట్టిరు? ఎందుకు హిందూ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి పవిత్రమైన పుస్తకాలన్నింటినీ ఎందుకు చించేసి కాల్చేసిరు? సో బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఛాందసవాద ఉద్యమము. మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ మారిపోయింది అనేటువంటిది. అది ఇవాళ కొత్తగా జరిగింది. షేక్ హసీనా నియంతృత్వంతో చేసింది కాబట్టి ఇట్లా జరిగిందని మన దగ్గర ఉండేటువంటి వాళ్ళు ఏదో మళ్ళీ దానికి ఇంకొక వంకర మాటలు చెప్తున్నారు. గొప్ప ఉద్యమాలు చేసిరట. అదేం గొప్ప ఉద్యమం అవుతుంది? వాళ్ళ దేశాన్ని వాళ్ళే లూటీ చేసుకుంటే దాని గొప్ప ఉద్యమం ఎట్లయితుంది? ఇక్కడ ఉండేటువంటి ఉదారవాదులు బంగ్లాదేశ్లో గొప్ప ఉద్యమం జరిగిందని కితాబుని ఇవ్వడము సిగ్గు అనిపిస్తుంది. దానికి తోడు ఇంకేమో చూసిన వాట్సాప్ వచ్చింది. 2 అంశాలు ఉన్నాయి. యోగివోలో 10 రూపాయల డాక్టర్ అట, కడపలు ఉంటుందట, నిన్నటి నుంచి అవుతుంది. ఆమె ఏం చెప్తుందంటే, బంగ్లాదేశ్లో ఏం జరుగుతలే, బంగ్లాదేశ్లో తుర్కోలంతా పోయి ముస్లిమ్స్ వాళ్ళంతా హిందూ దేవాలయాలు కాపాడతారని ఒక ఫోటో వచ్చింది. ఆ ఒక్క ఫోటోలో కూడా వాళ్ళు 4 ఫోటో దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ టెంపుల్, ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయం కూడా కాల్చేసారు. మరి ఎవరి ద్వారా? పోనీ వీళ్ళంతా ముస్లిమ్స్ అంతా అడ్డం నిలబడి దేవుళ్ళను గుళ్ళను కాపాడుతున్నారు. ఎవరి నుంచి కాపాడుతున్నారు అనేది కూడా ఒక మాట చెప్పాలి కదా.